మన శరీరంలో కీలకమైన అంతర్గత అవయవాల్లో అత్యంత కీలకమైనది మూత్రపిండాలు, కిడ్నీలు. వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవటం చాలా అవసరం. చాలామంది కిడ్నీ సమస్య వచ్చిన తర్వాత నా దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ కిడ్నీ హెల్త్‌ని ముందు నుంచి కాపాడుకుంటే ఈ అగత్యం ఉండదు. మరి కిడ్నీస్‌ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మూత్రపిండాల భద్రత, కిడ్నీల ఆరోగ్యం కోసం ఏం చేయాలి? ఇది తెలుసుకుందాం. కిడ్నీలు అనేవి చాలా కీలకమైన అవయవాలు. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సి వస్తే చాలా ముఖ్యమైనటువంటి ఆర్గాన్ అని చెప్పొచ్చు. ఇంతటి ఈ ముఖ్యమైన ఆర్గాన్ని మనం ప్రయత్నంతో కాపాడుకోవాలి. అంటే శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు ఉంటాయి. వీటిలో కిడ్నీ ఒకటి. శరీరంలో రక్తాన్ని ఫిల్టర్ చేయటానికి కానీ, లేదా ఈ వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా శరీరంలో తయారయ్యేవి, ఈ వ్యర్థ పదార్థాలని బయటికి పంపించడానికి కానీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం, ఒక జల్లెడలాగా. అయితే దీనికోసం కొన్ని సూచనలు ఉన్నాయి. ప్రధానంగా దీనికి 7 చిట్కాలు అనేవి మీకు ఉపయోగపడతాయి. 7 సూచనలు మీకు పనిచేస్తాయి. వీటిని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే కిడ్నీ బాగాలేదనుకోండి, గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి గుండెని ఏ కాలంలో ఆరోగ్యం ఉంచుకోవాలంటే కిడ్నీని హెల్తీగా ఉంచుకోవడం చాలా అవసరం. దీనికి ఏం చేయాలి? మొట్టమొదటి చెప్పాల్సింది ఏంటంటే, ఈ రోజులలో చాలా మందిలో చూస్తున్నాం, పెద్దవాళ్ళంటే సరే కానీ చిన్నపిల్లలు కూడా ఈ రకమైనటువంటి ప్రవర్తన మనం చూస్తూ ఉన్నాం. ఇదేంటంటే లైఫ్ స్టైల్లో యాక్టివ్గా లేకపోవటం. అలా కాకుండా క్రియాశీలకంగా ఉండాలి, అంటే చైతన్యవంతంగా ఉండాలి, అంటే యాక్టివ్గా ఉండటం చాలా అవసరం. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్గా ఉండటం చాలా ముఖ్యం. రోజు అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం చాలా అవసరం. యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే బద్ధకంగా ఒకే చోట కూర్చోకుండా ఎప్పుడు కూడా కదులుతూ ఉండాలి, కుర్చీలోంచి లేస్తూ ఉండాలి, అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఇలాగా యాక్టివ్గా ఉండటం చాలా ముఖ్యం. అప్పుడు కిడ్నీ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇక అత్యంత ముఖ్యమైనది ఏంటంటే, ఈ రోజుల్లో ఎక్కువ మందిలో చూస్తున్నది రక్తపోటు. బీపీని కంట్రోల్లో ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. అధిక రక్తపోటు మూత్రపిండాల పనితీరుని దెబ్బతీస్తుంది. బీపీని ఎప్పుడు కూడా నార్మల్గా ఉంచుకోవటం చాలా అవసరం. అంటే 120/80 నార్మల్ రేంజ్. ఏజ్కి కాస్త అటు ఇటుగా దీన్ని ఇలాగా కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఉప్పు తగ్గించాలి, అలాగే ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు బీపీ నార్మల్గా ఉంటుంది. అంటే కార్డియోకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే రెండో అతి ముఖ్యమైనటువంటి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, కిడ్నీలు దెబ్బతీసేది మధుమేహం, డయాబెటీస్. కానీ డయాబెటీస్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. రక్తంలో ఈ షుగర్ లెవెల్స్ పెరిగాయనుకోండి, కిడ్నీలు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే, డయాబెటీస్ ఒకవేళ ఉంటే ఆ షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంచుకోవడం చాలా అవసరం. అసలు షుగర్ రాకుండా కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యం. అంటే ఈ కార్బోహైడ్రేట్స్, స్వీట్లు, ఆయిల్స్ ఇలాంటివి తగ్గించుకోవాలి. అలాగే అత్యంత ముఖ్యమైనది కిడ్నీ హెల్తీగా ఉండాలంటే వెయిట్, బరువు అనేది అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అంటే ఒబేసిటీ వల్ల గుండె జబ్బులు వస్తాయి, మూత్రపిండాల సమస్యలు కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే బరువును ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంచుకోవడం చాలా అవసరం. అంటే ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ, ఇలాగా ఎత్తుకు తగ్గ బరువు ఉండటానికి ట్రై చేయండి. అలాగే అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే మన నీళ్లు, అంటే ఈ హైడ్రేషన్ ఎప్పుడు కూడా మెయింటైన్ చేయాలి. చాలామంది కిడ్నీ సమస్య వచ్చిన తర్వాత ఫ్లూయిడ్ని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. అది అవసరం కూడా. కానీ ముందు మాత్రం రెస్ట్రిక్ట్ చేయాల్సిన పని లేదు. పరిమిత మొత్తాలలో తాగొచ్చు. అంటే రోజుకి దాదాపుగా 3 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగుతూ ఉండాలి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో నీటి శాతం ఎప్పుడూ తగినంత ఉండాలి. నీళ్లు ఇలాగా పరిమిత మొత్తాలలో తీసుకోవటం వల్ల, అంటే 3 to 5 లీటర్స్ వరకు తీసుకోవటం వల్ల కిడ్నీలలో ఉండే మలినాలు, అంటే కిడ్నీలు శరీరంలో ఉండేటువంటి మలినాన్ని బయటికి పంపించేస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక అలవాటు కిడ్నీని దెబ్బతీస్తుంది, ఇదే స్మోకింగ్. కాబట్టి ఈ ధూమపానాన్ని కూడా దూరం పెట్టాలి. ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్లో ఈ స్మోకింగ్ అలవాటు చూస్తూ ఉంటాం. స్మోకింగ్ వల్ల రకరకాల కిడ్నీ వ్యాధులు వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఈ స్మోకింగ్ వల్ల రక్త ప్రసరణ తగ్గుతుంది, కిడ్నీలపైన అదనపు భారం పడుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇండిస్క్రిమినేట్ యూసేజ్ ఆఫ్ డ్రగ్స్. అంటే ఈ టాబ్లెట్స్ని బాగా యథేచ్ఛగా వాడుతుంటారు. డాక్టర్ దగ్గరికి ఏం పోతాం, ఏం చేయించుకుంటాంలే అని మెడికల్ షాప్కి వెళ్ళి ఏది పడితే అది వాడేస్తుంటారు. మెయిన్గా పెయిన్ కిల్లర్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, ఇలాంటి ఔషధాలని వైద్య సలహా లేకుండా వాడితే డెఫినెట్గా కిడ్నీలు దెబ్బతింటాయి. డాక్టర్లు కొంత పరిమిత మొత్తాలలో దీన్ని వాడుతుంటారు, ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా అది బాగానే ఉంది కదా అని నెలల తరబడి వాడేవాళ్ళు ఉన్నారు.
దీంతోటే అసలైన సమస్య. పెయిన్ కిల్లర్స్ కానీ, ఇలాంటి డ్రగ్స్ కానీ వీటిని యథేచ్ఛగా వాడితే కిడ్నీలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ బిగినింగ్ స్టేజెస్లో ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ప్రాబ్లం రాకూడదు అనుకున్నా కానీ, అప్పుడు కిడ్నీ హెల్త్ మీ కంట్రోల్లో లేదు అనుకున్నా కానీ దీనికి సురక్షితమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని వైద్య సలహాతో వాడుకుంటే కిడ్నీ జబ్బుల్ని ఎదుర్కోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.